ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజా? ప్రతిరోజు ఉండాలి. ఆహా! తర్వాత చిప్స్ ఉండాలి. హ్మ్. హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. ఆహా! దంపుడు బియ్యం ఉంటాయి. అంటే దాన్నేమంటారు, పొట్టు అదే అవును. తవుడు మన తీయకోకుండా పాత ఉంటది. రోజుల్లో ఉండేవి. పాత రోజులు అవును. దంపుడు బియ్యం. ఆ! తర్వాత రసం, హ్మ్. ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి ఒక 4 ఉండాలి. అయి కూడా ఏంటంటే అంతంతగా అంతంత అదొకటి, 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 అదొకటి. రైస్ మట్టుకు చాలా మెత్తగా ఉండాలి. మనం తినలేం. హ్మ్. అది మెత్తగా అయిపోద్ది. ఓకే. అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా! మెత్తగా ముద్దలాగా అయిపోద్ది కదా! అట్లా ఆయనకలా ఇష్టం. అలా ఇష్టం. హ్మ్. అంతే. అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయనకి కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. చేప. హ్మ్. అదంటే ఆయనకు బాగా ఇష్టం. అది అది నేను అవుట్‌డోర్‌లో కూడా వండి పెట్టేవాడిని ఆయనకి. హ్మ్. ఎప్పుడన్నా కేరళ గాని అటు వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు. ఇట్లా పాంప్లెట్ చేప అవును. ఎట్లా ఉంటుందో అది. అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మట్టుకి మటన్ కానీ, చికెన్ కానీ 2, 3 ముక్కలే హ్మ్. అంతే. తర్వాత ఏంటంటే శుభ్రంగా